ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. మచిలీపట్నానికి 170 కిలోమీటర్లు, నెల్లూరుకు 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఒడిశా, బెంగాల్ వైపు కదులుతోంది. ఇది మరింత బలపడుతూ రాగల 24 గంటల్లో పెను తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫానుకు సంబంధించిన తాజా పరిస్థితి మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. విశాఖతో పాటుగా 13 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటలుగా విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అలాగే కృష్ణా జిల్లాల్లో కూడా రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో రాకపోకల సందర్భంగా పలు ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఈ తుఫాను ప్రస్తుతం మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో, అలాగే నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతం ఒరిస్సా వైపుగా కదులుతోంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ వైపుగా కదులుతున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే 24 గంటల వ్యవధిలో దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఈ 24 గంటల పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 1-2 చోట్ల 25 సెంటీమీటర్ల కంటే అత్యధిక వర్షపాతం నమోదని చెబుతున్నారు. ప్రస్తుతం ఇది నిదానంగా కదులుతూ తన బలాన్ని మరింతగా పెంచుకుంటుందని, ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో ఇది పెను తుఫానుగా కూడా మారనుందని చెప్తున్నారు. ఇప్పటికే దీని పేరు రానుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే ఐఎండీ నుంచి బులెటిన్ విడుదలయ్యే వరకు కూడా అధికారికంగా ఇంకా ప్రకటించే అవకాశం లేదు. మరికొన్ని గంటల్లో ఈ తుఫాను పేరును వాతావరణ శాఖ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షను కూడా నిర్వహించారు. ఈ తుఫాను ప్రభావం నుంచి నష్టాన్ని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించడం జరిగింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే మచిలీపట్నం చేరుకున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర కూడా 2 బృందాలను పంపుతున్నట్లుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ ఇది నిదానంగా కదులుతుండటంతో ఇది దిశను ఏ వైపుగా మార్చుకుంటుందనేది అంచనా వేయడంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరో 24 గంటల్లో దీనికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే రైనో తుఫానుకు సంబంధించి అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం విశాఖతో పాటుగా కోస్తా జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితులు అన్ని చోట్ల ఉన్నాయి. ఇది తుఫానుకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయిరామ్ తో శ్రీరామ్, HM టీవీ, విశాఖపట్నం.